కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ నీళ్లలో వేయించిన పూరీలు. రామాపురం అనే ఓ అందమైన పల్లెటూళ్ళలో రామారావు గారి కుటుంబం నివసించేది. ఆ కుటుంబం వాళ్ళు సూర్యకాంతం హోటల్ అనే పేరుతో ఊళ్ళోనే అతిపెద్ద హోటల్ని నడుపుతూ ఉండేవారు. ఒకనాడు, ఏంటి నాన్న, మన హోటల్కి ఎబ్బెట్టుగా సూర్యకాంతం అని అమ్మ పేరు పెట్టారు. స్టైల్గా ఇప్పుడు రకరకాల పేర్లు వస్తున్నాయి. కొత్త ఫ్లెక్సీలో పేరు మార్పించమంటారా? అలా అంటావేంట్రా మోహనం, నీకు తెలుసుగా నేనింతకు ముందు ఎన్నో హోటళ్లు పెట్టాను. ఒకటి నా పేరు మీద, ఇంకోటి నీ పేరు మీద, ఇంకోటి తమ్ముడు రాజేష్ పేరు మీద. ఇలా పెట్టామా? కానీ ప్రతిసారి మనం ఓటమిని చవి చూసాం. కానీ మొదటిసారి మీ అమ్మ పేరు పెట్టేసరికి అదృష్టం కలిసొచ్చి మనం ఈరోజిట్టా ఉన్నాం. అది నిజమేనన్నా. కానీ కొత్త తరానికి తగ్గట్టుగా కొత్త పేరు మార్చుదాం అనుకున్నాను. కానీ కలిసొచ్చిన పేరు మార్చడం ఎందుకులే అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో మోహన్ భార్య చాందిని వచ్చి ఇలా అంటుంది. ఎప్పుడు మీ అమ్మగారి పేరేనా? హోటల్కి నా పేరు మార్చిండని ఎన్నిసార్లు చెప్పాను. ఎప్పుడు నా గోల పట్టించుకునే లేదు. ఈరోజు అడిగినట్టే అడిగి అలా వచ్చేస్తారేంటండి? గట్టిగా మాట్లాడాల్సింది. చాందిని పేరే హోటల్కి పెడదామని అనాల్సింది కదా. నాన్నగారు చెప్పారుగా చాందిని, అమ్మ పేరు పెట్టాకే మనకి కలిసొచ్చింది. ఏమో, ఎవరు చూశారు? నా పేరు పెడితే ఈ దేశమంతా మన హోటల్ బ్రాంచీలు తెరుస్తారేమో. ఆశకి హద్దుండాలి చాందిని. సరే, నాకు టైం అవుతుంది. అక్కడ రాజేష్ ఒక్కడే అయిపోయాడు, నేను వెళ్ళొస్తాను. ఎవరి పేరుంటే ఏంటి, వచ్చే లాభాలందరం సమానంగా పంచుకుంటున్నాంగా. అలా అంటూ మోహన్ హోటల్కి బయలుదేరతాడు. చాందిని మూతి ముడుచుకుంటూ తన తోటి కోడలు కోమలి దగ్గరికి వెళ్తుంది. చూసావా కోమలి, కష్టపడి వంటే మనం చేస్తున్నాం. ఆవిడ వెళ్ళి కాసేపు క్యాష్ కౌంటర్లో కూర్చొని డబ్బులు అందుకుంటుంది. అంతేకాని హోటల్కి మాత్రం ఆమె పేరే ఉంటుంది. పోనీలే అక్క, ఆవిడ పెద్ద ఆవిడ కదా, పైగా ఆమె పేరు కలిసొచ్చిందంట. అలా ఉంటే మనకేంటి నష్టం? తన తోటి కోడలు కూడా అలాగే అనేసరికి ఇక చాందిని మౌనంగా ఉంటుంది. కానీ ఆమె మనసులో తన పేరు కాకుండా ఆమె అత్త పేరుతో హోటల్ నడపటం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇలా ఉండగా ఒకనాడు, ఓసాయ్ కోమలే, నా చెప్పులు తెగిపోయినాయి, ఎల్లి కొత్త చెప్పులు తీసుకొనిరా. చాందిని, నువ్వు కూడా నీ చెల్లెలికి తోడెళ్ళు. అట్టాగే ఈ తెగిపోయిన చెప్పులు కూడా కుట్టించుకొని తీసుకొని రండి అంటూ సూర్యకాంతం కోమలి ఇంకా చాందినిని బయటకు పంపిస్తుంది. చూసావా కోమలి, ఆవిడికి ఎంత తలపొగరో. ఆమె చెప్పులు కుట్టించడానికి మనం వెళ్ళాలంట. ఏం చేస్తావక్క, పెద్దవాళ్ళు చెప్పిన మాట వెనక తప్పదు కదా. అదంతా పక్కన పెట్టు. అక్కడ చూడు, ఆ బామ్మ ఎంత నీరసంగా కనిపిస్తుందో. ఆమెకి తినడానికి ఏదైనా కొనిద్దాం. ఆమె పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కదా, మంచి బట్టల్ని కూడా కొనిద్దాం. అలా మాట్లాడుకుంటూ చాందిని కోమలి ఆ ముసలమ్మకు భోజనాన్ని బట్టల్ని ఇస్తారు. ఎంతో మంది ఇదే దారినొచ్చి పోతున్నారు కానీ నన్నెవరూ పట్టించుకోలేదు. మీరు నేను కట్టుకోవడానికి బట్టలిచ్చారు, కడుపు నిండా తినడానికి రుచికరమైన భోజనం ఇచ్చారు. దాహంగా ఉన్న నాకు నీటినిచ్చి ఎంతో మేలు చేశారు. కాబట్టి మీ ఇద్దరికి 2 వరాలిస్తున్నాను. మీకేం కావాలో మనసులోనే కోరుకోండి అని చెప్పి ఆ ముసలమ్మ అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. చూసావా కోమలి, బామ్మ మాయమైపోయింది. అవునక్క, మన వరాలేవో మనం మనసులో కోరుకుందాం. అవి నిజంగా నిజమవుతాయో లేదో చూద్దాం. సరే అంటూ వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ కోరికల్ని మనసులో కోరుకుంటారు. దేవుడా, నేను మా ఆయన ఆ రాక్షసు నుండి విడిపోయి హాయిగా చాందిని హోటల్ని పెట్టుకోవాలి. దేవుడా, నేనెప్పుడు కష్టంలో ఉన్నా నువ్వు నన్నొచ్చి రక్షించాలి. ఇలా కోరుకొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇల్లు చేరుకునేసరికి రామారావు మోహన్ ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పాను నాన్నగారు, మీరేం చేసినా నాకు చెప్పి చెయ్యాలి అని. నాకు తెలియకుండానే చపాతీపై 5 రూపాయలు పెంచారు. అలా ఊరికే రేట్లు పెంచేస్తే మన బిజినెస్ ఏమైపోతుంది? ఒరేయ్, నా వ్యాపారం నా ఇష్టం. ఎన్నోసార్లు చెప్పాను నేను చపాతీ చాలా చౌకగా అమ్ముతున్నాను అని. మీరెప్పటికీ పట్టించుకోవటం లేదు, అందుకే ఇట్ట చేశాను. అది చాలా తప్పు పని నాన్న. మీరు చేసిన ఈ ఒక్క పని మన వ్యాపారం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అన్నయ్య, అయిపోయిందేదో అయిపోయింది, దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయ్. అలా ఎలా వదిలేస్తాన్రా? కష్టపడుతుంది మనం, పెత్తనమేమో వీలదా? నువ్వలా అనబాకరా పెద్దాడా.
కష్టపడినంత కాలం మేం కూడా చాలానే కష్టపడ్డాం. ఈరోజు సూర్యకాంతం హోటల్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాం. అయినా మిమ్మల్ని ఎవర్రా ఈ హోటల్ని పట్టుకుని వేలపడమన్నారు? బాగానే చదివించాంగా మిమ్మల్ని. ఉద్యోగాలు చేసుకుంటే మీకు ఈ పాటలన్నీ ఎందుకు? పోనీలేండి అత్తమ్మ, వదిలేయండి. జరగాల్సిందంతా జరిగిపోయింది. రేపొద్దున మన వ్యాపారాన్ని ఎలా ముందుకొని తీసుకుని వెళ్లాలో ఆలోచిద్దాం. ఎలా వదిలేస్తాం కోమలి? ఈ దెబ్బతో చాలా మంది మన దుకాణం గడప కూడా ఎక్కడ మానేస్తారు. అయినా అత్తయ్య మావయ్య సొంత పిల్లలని కూడా చూడకుండా ఎలా దెప్పి పొడుస్తున్నారో చూడు. చాందిని, నువ్వు చెప్పిందే ముమ్మాటికి నిజం. వీళ్ళు మనల్ని వాడుకొని పేరు సంపాదిద్దామనుకుంటున్నారు. రే రాజేష్, ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకో. నా కళ్ళైతే తెరుచుకున్నాయి. ఇకపై నేను ఇక్కడ ఉండబోను. నేను నా భార్య కలిసి ఇంకో దుకాణం పెట్టుకుంటాం అనుకుంటూ ఇంటిలోని తమ సామాన్లన్నీ తీసుకుని మోహన్, చాందిని వెళ్ళిపోతారు. నాన్నా, అమ్మా, మీరు వాడు వెళ్ళిపోతానంటే బ్రతిమిలాడాల్సింది పోయి ఇలా ప్రవర్తిస్తారేంటమ్మా? ఎన్ననుకున్నా మనమంతా ఒక కుటుంబం కదా. సర్లేరా, వాడెన్నాళ్ళు బయటుంటాడో ఉండనివ్వు. ఎప్పటికైనా ఆడు మళ్ళీ మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. సరే కాంతం, మన బీరువాలో 50,000 ఉంటుంది. అది చిన్నోడికివ్వు. మీ అమ్మ ఇచ్చిన డబ్బు తీసుకెళ్ళి షాపుకి అద్దెగట్టేరా. సరేనండి. అలా వెళ్ళిన కాంతం ఉత్త చేతులతోనే తిరిగొస్తుంది. బీరువా అంతా ఖాళీగా ఉందండి. పెద్దాడు మన బీరువాని ఖాళీ చేసేసినట్టున్నాడు. వాడిలో ఇలాంటి దుర్బుద్ధి ఎప్పటినుంచి పుట్టుకొచ్చిందో ఏమో. దుర్బుద్ధి ఎలా అవుతుంది నాన్న? మన ఉన్నతికి అన్నయ్య కూడా చాలా కష్టపడ్డాడు. అన్నయ్యకి ఆ డబ్బు మీద అధికారం ఉంది. ఇలాంటి నీతులు బాగానే చెప్తావు గానీ అర్జెంటుగా ఓనర్కి షాపు రెంట్ కట్టాలి. దాని సంగతి చూడు. వెంటనే ఆ కుటుంబం అంతా షాపుకెళ్లి రకరకాల వంటలు చేసి అమ్మేందుకు సిద్ధంగా ఉంచుతారు. ఇదేంటండి, ఒక్కరు కూడా హోటల్కి రావడమే లేదు. ఇందాక ఇంటి నుండి వస్తున్నప్పుడు చూశానత్తమ్మా, బావగారు అక్క టిఫిన్ సెంటర్ని తెరిచారు. మన కస్టమర్స్ అంతా అక్కడే ఉన్నారు. ఇలా అయితే మనం అద్దెట కడతాం. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఓనర్ కృష్ణ వస్తున్నాడు. ఇంతలో ఓనర్ కృష్ణ అక్కడికి వస్తాడు. ఏంటి, ఈ నెల రెంట్ ఇంకా కట్టలేదు? సరే, ఓ 4 పూరీలు ఇవ్వండి. ఇప్పుడే ఎత్తాం బాబు, కూర్చోండి. అత్తమ్మా, షాప్లో పూర్తిగా నూనె నిండుకుంది. ఇప్పుడు పూరీలు ఎలా వేగుతాయి? ఏదో ఒకటి చేసి అర్జెంటుగా పూరీలు తీసుకొనిరా. నువ్వే నన్ను కాపాడు భగవంతుడా అంటూ నీళ్లు కళాయిలో వేసి పూరీలు వేపటం మొదలుపెడుతుంది. అద్భుతంగా నీళ్లల్లో వేపిన పూరీలు మామూలు పూరీల కంటే ఎక్కువ రుచిగా ఉంటాయి. ఈ పూరీలు ఎలా చేశారు? అమృతంలా ఉన్నాయి. ఓ 10 పూరీలు పార్సిల్ చేసి ఇవ్వండి. అలా కృష్ణ అద్దడగటానికొచ్చి తిరిగి పూరీలు వారి దగ్గర కొనుక్కొని ఇంటికి వెళ్తాడు. ఆ ఊళ్ళో అందరికీ ఈ పూరీల గురించి చెప్పటం మొదలు పెడతాడు కృష్ణ. అందరూ వచ్చి వీరి దగ్గరే పూరీలు కొనుక్కుంటూ ఉంటారు. ఎన్నాళ్ళు నా పేరు, నా కష్టం వల్లనేమో మన కుటుంబం ఎంత డబ్బు గడించామన్న అహంకారంతో ఉండేదాన్ని. నువ్వే మాయ చేశావో ఏమో. భగవంతుడు నిన్ను కరుణించి నీటిలో పూరి లేయించినా కూడా ఈ ఊరోళ్ళంతొచ్చి కొనడం జరుగుతుంది. నాన్న రాజేషు, ఇకపై ఈ హోటల్కి కోమలి టిఫిన్ సెంటర్ అని పేరు పెట్టరా. అయ్యో అత్తమ్మ, హోటల్కి పేరు మార్చడం కాదు, ముందు మీ బుద్ధి మార్చుకోండి. మనందరం వెళ్ళి బావగారిని అక్కని కూడా ఈ ఇంటికి తీసుకొని రావాలి. కోమలి అనుకున్నట్లుగానే ఆ కుటుంబం వాళ్ళంతా వెళ్లి చాందినిని బ్రతిమిలాడి తిరిగి మళ్లీ ఇంటికి తీసుకొస్తారు. చాందిని ఇష్టప్రకారం ఆమె పేరు మీదనే చాందిని హోటల్ అని పేరు మార్చి వారి హోటల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అనగనగా రామాపురం అనే ఓ మారుమూల పల్లెటూరు. ఆ ఊళ్ళో రామారావు గారి కుటుంబం నివసించేది. వారిది ఓ రైతు కుటుంబం. ఒకనాడు రామారావు అతని భార్యతో ఇలా అంటాడు. ఓసే కాంతం, ఈ బీపీ షుగరు రావటం కాదు గాని వ్యవసాయం చేయడానికి నాకు శక్తి లేదు. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పించిన వ్యవసాయం. ఇన్నాళ్ళు ఈ నేలతల్లి ఒళ్ళోనే పెరిగి పెద్దయ్యాను. ఇక నా తర్వాత నా పిల్లలు పొలంలోకి దిగాల్సిందే. మనం అనుకుంటే సరిపోతుందండి. వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు. పొలమో వ్యవసాయం అంటే వాళ్ళకు నచ్చుతుందో లేదో. ఇదిగో మాటలోనే వాళ్ళు వస్తున్నారుగా, ఈ మాట వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇలా సూర్యకాంతం, రామారావు మాట్లాడుకుంటూ ఉండగా వారి పెద్ద కొడుకు మోహన్ ఇంకా చిన్న కొడుకు రాజేష్ తమ తమ కార్యాలయాల నుండి ఇంటికొస్తూ ఉంటారు. ఒరే పెద్దడా, రే చిన్నడా, మీ ఇద్దరితో నాన్నగారు మాట్లాడాలనుకుంటున్నారు.
వచ్చి కూర్చోండి. ఏమైంది నాన్నగారు? ఒంట్లో ఏమైనా బాలేదా ఏంటి? డాక్టర్ని తీసుకురమ్మంటారా? చెప్పండి నాన్నగారు. కంగారు పడకండ్రా, నాకొంట్లో బానే ఉంది. కాని ఇక మీదట వ్యవసాయం చేయలేను అనుకుంటున్నాన్రా. నా తర్వాత నా పనిని మీరందుకుంటే బావుంటుంది. ఇదే నా కోరికరా. నీకిష్టం లేకపోతే చెప్పండి, పొలాన్ని ఎవరికైనా అమ్మేసి ఆ వచ్చే డబ్బుని మీకు చెరిసగం చేసేస్తాను. ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? ఊహ తెలిసినప్పటి నుండి పొలంలో మీకు చిన్నా చితగా సహాయం చేస్తూ పెరిగాం. ఇప్పుడంటే ఏదో ఉద్యోగ బాధ్యతల వల్ల పొలానికి రోజు రావడం కుదరలేదు కానీ మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన ఆ పొలాన్ని ఎలా వదిలేస్తా నాన్నగారు? ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం కూడా చేస్తాం. ఏమంటావన్నయ్యా? ఇలా ఆ అన్నదమ్ములిద్దరూ పొద్దున పూట పొలంలో వ్యవసాయం చేసి ఆఫీస్కి వెళ్ళేవారు. మళ్ళీ తిరుగు ప్రయాణంలో పొలాన్నంతా ఒకసారి చూసుకొని అక్కడ చిన్న చిన్న పనులవి ఉంటే చేసుకుని ఇంటికి చేరుకునేవారు. ఒకనాడు కాంతం, రామారావు ఓ గుడికి వెళ్తారు. యావండి, ఆ పెళ్లి జంటను చూశారా? ఆ పిల్లాడు మన పెద్దాడితో తోడు. ఇక మన పెద్దాడికి కూడా పెళ్లి చేయాల్సిన సమయం వచ్చేసిందండి. సరే కాంతం, ఇద్దరు పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇంటి బాధ్యతని తీసుకున్నారు. ఇక వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. నా చెల్లెలు కూతురు చాందిని మన పెద్దాడికి సరైన జోడి అని నేను అనుకుంటున్నాను. సరిగ్గా చెప్పారండి. నేను కూడా చాందినియే మన ఇంటికి పెద్ద కోళ్ళని అనుకున్నాను. ఎంత మంచి పిల్ల! ఈ కాలంలో పెళ్ళే కాదు, ఈ ఇంటి పని వంట పని అని చేసుకుంటది. పైగా బాగా చదువుకుంది. మంచి రోజు చూసుకుని వాళ్ళ ఇంటికెళ్ళి మనం వాళ్ళ అమ్మాయిని అడుగుదాం. అలా మోహన్ ఇంకా చాందినీల ఒప్పందంతో రెండు కుటుంబాల వారు ఈ జంటకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తారు. అత్తమ్మా, మీకెందుకు శ్రమ? వంట నేను చేస్తాను, మీరు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి. అది కాదమ్మా చాందిని, నువ్వు బట్టలు తూతున్నావుగా, రోజంతా ఏదో ఒక పని చేస్తానే ఉంటావు. ఆ మాత్రం వంట చేయలేనా నేను? ఏళ్ళు కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకోపో. మరేం పర్వాలేదు అత్తయ్య, నాకిలా ఇవ్వండి. అలా చాందిని ఇంటి పని వంట పని అన్నీ తానే చేస్తూ మంచి అమ్మాయిగా పేరు తెచ్చుకుంటుంది. యావండి, ఏ మాటకు ఆ మాట. నిజంగా చాందిని లాంటి అమ్మాయి మన ఇంటికి కోడలుగా రావడం మన అదృష్టం. ఇట్టంటి అమ్మాయి చిన్నాడికి కూడా భార్య గుర్తి బాగుంటది. ఇక మన చిన్నాడికి కూడా సంబంధాలు ఎతకడం మొదలు పెట్టాలి. ఎవరో ఎందుకత్తమ్మా, మా బాబాయ్ కూతురు కోమలి లేదు, తనైతే మన రాజేష్కి సరైన జోడు. పైగా తను కూడా రాజేష్ ఆఫీసులోనే ఉద్యోగం చేస్తుంది. రాజేష్, నీకు కోమలి అనే అమ్మాయి తెలుసా? ఎవరు? ఆ పొడుగు జుట్టు అమ్మాయా? నాకెందుకు తెలీదు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. ఇలా అన్నాడంటే వీడికి నచ్చినట్టే. ఇంకా వాళ్లతో మాట్లాడితే సరిపోతుంది. అయితే వచ్చే ఆదివారం మంచి రోజు అంటున్నారుగా, ఆ రోజు వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో మాట్లాడదాంలే. అలా చాందిని బాబాయ్ కూతురు కోమలితో రాజేష్కి ఘనంగా పెళ్లి జరుగుతుంది. అక్క, ఈరోజు నా లంచ్ బాక్స్కి బిర్యానీ చేయడం మర్చిపోకు. సరే కోమలి. అత్తమ్మా, నేను నా బట్టలు ఉతికి ఆ టేబుల్పై పెట్టాను, వాటిని కాస్త ఐరన్ చేసేయండి. అవన్నీ నేను చూసుకుంటానమ్మా, నువ్వు హాయిగా ఆఫీస్కెళ్ళరా. ఉండు కోమలి, దిష్టి చుక్క పెడతాను, అసలే పొడవైన జుట్టు. అలా కుటుంబం అంతా అన్యోన్యంగా ఉండేవారు. కానీ ఈ రోజులన్నీ ఒకేలా ఉండవు గదా. ప్రశాంతంగా ఉన్న సముద్రంలోనికి ఉప్పెనలా వచ్చింది సూర్యకాంతం చెల్లెలు సుశీల. సుశీలా, ఎన్నాళ్ళకొచ్చావే. అమ్మాయి చాందిని, కోమలి, ఇట్రండి. ఇదిగోండి మీ చిన్న అత్తయ్య సుశీల. చెప్పుకోవడానికి మా ఇద్దరికి తల్లులు వేరు, కానీ మేమిద్దరం ఒకే తల్లి బిడ్డలాగా పెరిగాం. ఎన్నాళ్ళకొచ్చిందో మన ఇంటికి. సుశీల ఏం పెద్ద కోళ్ళు, తినేమో చిన్న కోళ్ళ కోమలి. అలా సుశీలకు తన కుటుంబాన్ని పరిచయం చేస్తుంది కాంతం. సూర్యకాంతం కుటుంబం అంతా తీక్షణంగా పరిశీలన చేస్తూ సుశీల ఇలా అంటుంది. నాకు ఒక కోళ్ళున్నప్పటికీ నేను అది రోజు కొట్టుకు చేస్తాం. ఈ సూర్యకాంతం ఇంటిలో ఇద్దరు కోడలున్నా అసలు గొడవలే జరగట్లేదు. వీళ్ళింట్లో గొడవలు జరిగితే 2 రోజులు తమాషా చూసిపోదాం అనుకున్నా. నాకు ఇల్లు నీ రాసన మిగులుస్తారా? చెప్తా వీళ్ళ సంగతి అనుకుంటూ చాందిని ఇంకా కోమలి మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సుశీల. ఏంటమ్మా, వంట చేస్తున్నావా? ఈ ఇంటి పని వంట పని ఎంత కష్టపడుతున్నావు? మీ అక్క ఎలాగో ఖాళీగా ఉందిగా, నువ్వే పనులన్నీ చెయ్యి. నేను కూడా మీలాగా చెప్తున్నానత్తమ్మా, నా మాట వినిపించుకుంటేగా.
అయ్యో అత్తమ్మ, మీకు తెలియదు కదూ, నేను ఇంట్లో అసలు ఏ పని చేయను. అక్కే ప్రతిరోజు నా పనులన్నీ చేస్తుంది. ఇలా సెలవు దొరికినప్పుడు మాత్రమే ఇంటి పనులని నేను చేయాలనుకుంటాను. మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చూసావమ్మాయి చాందిని, ఈ లోకంలో ఉద్యోగం చేసే వాళ్ళకి గౌరవం ఎక్కువ. నీ తోటి కోడలను చూడు, ఎంత హుందాగా ఉందో. ఇంట్లో పనంతా నువ్వు చేస్తే రానిలాగా తను చలామణి అవుతుంది. అయ్యో, కోమలి అలాంటిది కాదత్తమ్మా. చూస్తూ ఉండండి, తను ఎంత మంచిదో మీకే అర్థమవుతుంది. తన మంచితనం కాదు, నీ అమాయకత్వం అర్థమవుతుంది. సర్లే, పోను పోను అంతా నీకే అర్థమవుతుందిలే. అని సుశీల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత అందరూ భోజనానికి కూర్చుంటారు. ఆహా, ఈ రోజు కూర ఎవరు చేశారో గాని అద్భుతంగా ఉంది. ఇంకెవరు మావయ్య, ఈరోజు వంట కోమలియే చేసింది. కూర బాగా ఉండవు కోమలి. వదినా, మొత్తానికి మీ తోటికోడలికి కాస్త వంట నేర్పించావు. చాలా థ్యాంక్స్ నీకు. అందరూ కోమలిని పొగుడుతుంటే మెల్లగా సుశీల చాందిని దగ్గరికొచ్చి ఇలా అంటుంది. చూసావా చాందిని, రోజు నువ్వు వండి పెడతంటే హాయిగా తినేస్తున్నారు. కానీ ఏ రోజైనా కూర బాగుందని చెప్పారా? కానీ కోమలి చేస్తే మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ మాట వినగానే చాందిని కాసేపు మౌనంగా ఉండిపోతుంది. కాసేపటికి కోమలి బట్టలు ఐరన్ చేస్తున్న సూర్యకాంతాన్ని చూపిస్తూ సుశీల ఇలా అంటుంది. చూసావా చాందిని, ప్రతిరోజు మీ అత్త నీ తోటికోడలు బట్టలని ఐరన్ చేస్తా ఉంటది. ఏ రోజైనా నీ బట్టలని కనీసం మడత పెట్టిందా? నీకు ఉద్యోగం లేదుగా, అందుకే నువ్వంటే చులకనా. అలా ఏం కాదత్తమ్మా. అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది చాందిని. కాని వెళ్ళినా కూడా సుశీల అన్న విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటికి సూర్యకాంతం సుశీల మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడెతికావక్క అంత పెద్ద జుట్టున్న చిన్న కోడల్ని? నేనెక్కడెతికాను, నా పెద్ద కోళ్ళ చాందిని లేదు, తనే కోమలి గురించి చెప్పింది. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కోమలి ముఖం కూడా మేమెవరూ చూడాల. ఆ పొడవైన జుట్టు చూసి సంబంధం ఖాయం చేసుకున్నాం తెలుసా? ఇక పొద్దుట్నుంచి సుశీల చాందినికి కోమలికి మధ్య రేపుతున్న చిచ్చు సూర్యకాంతం మాటలతో రాచుకుంది. ఆ మాటలు విన్న చాందిని తన అత్తయ్య దగ్గరికొచ్చి ఇలా అంటుంది. పోనీలేండత్తమ్మ, మీ చిన్న కొడలు ఎంత అందంగా ఉంటే మాత్రం నాలా ఏ పనైనా చేయగలదా? పొడవైన జుట్టు లేకపోతేనే నాకు కూడా జుట్టుందిగా అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాందిని. సుశీల తను పెట్టిన నిప్పు రాజుకుంది అని సంబరపడిపోతుంది. సుశీల ముఖంలో ఆనందం కనిపెట్టిన కాంతం ఇదంతా ఆమె చేసిన పని అని కనిపెడుతుంది. ఈ సూసీలకి గొడవలు పెట్టి బుద్ధి ఇంకా పోనట్టుంది. దేవుడా, నువ్వే నా కుటుంబాన్ని కాపాడాలయ్యా. ఇలా అనుకుంటూ తన పనిలో తాను మునిగిపోతుంది. ఇంతలో వంటగదిలో వంట చేస్తున్న చాందిని ఇలా అనుకుంటుంది. అందరూ ఆమెనేదో పెద్ద గొప్పగా భావిస్తున్నారు. ఏదో ఒకటి చేసి ఈ కోమలి జుట్టు కట్ చేసేయాలి అనుకుంటూ చాందిని నిద్రపోతున్న కోమలి దగ్గరకు ఒక కత్తెర తీసుకుని వెళ్తుంది. సరిగ్గా అదే సమయానికి సూర్యకాంతం చాందినిని పిలవటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒసే చాందిని, కోమలి గదిలో ఏం చేస్తున్నావే? ఆయన నీ చేతిలో ఆ కత్తిరి ఏంటి? ఏం లేదత్తమ్మా. తర్వాత ఒకనాడు కోమలి వంట చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు కోమలి? ఇదిగో కూర వండుతున్నానక్క. ఎలా ఉంటుందో ఏంటో, జలుబు చేసింది కదా, నాకు అసలు రుచి తెలియడం లేదు. సరే, ఈ కూర నువ్వు చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్తుంది. ఇక ఇదే సరైన సమయం అనుకున్న చాందిని అందులో ఉప్పు, కారం, మసాలాలు రకరకాలు వేసేస్తుంది. ఇది వండిన వంటకి ఈరోజు నేను తగిలించిన మసాలా తోడైంది. ఈరోజు పాపం కోమలి అందరి చేత తిట్లు తింటుంది అనుకుని ఇంట్లో వాళ్ళందరికీ ఆ కూర వడ్డిస్తుంది. ఆహా, అద్భుతంగా ఉంది ఈరోజు కూర. ఎవరు చేశారమ్మాయి? ఇంకెవరో, చిన్న కోళ్ల కోమలి. అలా అందరూ కోమలిని మళ్లీ పొగుడుతూ ఉంటారు. అప్పుడు చాందిని తన మనసులో ఇలా అనుకుంటుంది. ఛ, ఈరోజు ఇది కూర బాగా వండలేదన్నమాట. నేనే అనవసరంగా అన్నీ వేసి కూర బాగుండేలా చేశాను. ఇక ఆ మరుసటి రోజు కోమలి ఇలా అంటుంది. అక్క, ఈరోజు నాకు ఒంట్లో కాస్త బాలేదు. మధ్యాహ్నం భోజనానికి నేనొచ్చినప్పుడు కాస్త బిర్యానీ చేయవా? ఏంటమ్మా, బిర్యానీ కావాలా? నువ్వేమో హాయిగా హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఆఫీస్కి పోతావు, నేనేమో వంటగదిలోనే ఉండిపోవాలా? నేనేమి చేయను, అసలు నేను ఈరోజు వంట చేయను అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది చాందిని. మధ్యాహ్నం కోమలి తిరిగొస్తూ తనతో పాటు ఒక బిర్యానీ ప్యాకెట్ని తెచ్చుకుంటుంది. అక్క, నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. పొద్దున్న చిరాకు పడ్డావు కదా, నేనేం తప్పుగా మాట్లాడానా? నాకేం అర్థం కాలేదు. కానీ నువ్వు నాపై అంత చిరాకు పడ్డావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. నీకు ఒంట్లో బాలేదేమో అనుకున్నా.
అందుకే మనిద్దరం కోసం బిర్యానీ తీసుకొచ్చాను. అంటూ కోమలి ఫ్రెష్ అప్ అవటానికి వెళ్తుంది. అనవసరంగా ఆ సుశీల మాటలు విని బుర్ర పాడు చేసుకోకు చాందిని. కోమలి నిన్నెప్పుడు అక్లా చూస్తుంది. నువ్వు ఎప్పట్లా ఉంటేనే మంచిది. నేనెప్పట్లాగే ఉన్నాను, నేనేం మారలేదు. అని అక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే కోమలిపై కోపాన్ని పెంచుకుంటుంది చాందిని. ఒకనాడు బావి దగ్గర నీరు తోడుతున్న కోమల్ని చూసి ఇలా అనుకుంటుంది. దీని పోరు రోజురోజుకి ఎక్కువైపోతుంది. అందరూ దీన్నే పొగుడుతున్నారు. ఈ రోజు నూతిలో దీన్ని తోసేస్తే ఒక పెద్ద పీడ విరగడైపోతుంది అనుకుంటూ కోమలిని నూతిలోకి తోసేయడానికి వెళ్తుంది చాందిని. ఆ ప్రయత్నంలో పొరపాటున తానే నూతిలో పడిపోతుంది. అయ్యో అక్క, ఎందుకంత వేగంగా పరిగెత్తుకునొచ్చావు? పర్వాలేదులే, కంగారు పడ, కాగు, నా జడ వేస్తాను, దాన్ని పట్టుకుని పైకొచ్చేయి అంటూ పొడవైన తన జడను నూతిలోకి వేస్తుంది కోమలి. ఆ జడను పట్టుకుని చాందిని నూతిలో నుంచి బయటకొస్తుంది. నన్ను క్షమించు కోమలి. నీకు పొడవైన జడుందని, నువ్వు అందంగా ఉన్నావని, అన్ని పనులు నువ్వు చకచకా చేయగలవని అందరూ అంటుంటే నేను అసూయపడ్డాను. కాని నువ్వు మాత్రం ఎప్పుడూ నన్ను ఒక అక్కలాగానే చూసావు. నీ నూతిలో పడేసరికి నువ్వు ఎంతో బాధపడ్డావు. ఏ జడ చూసి నేను అసూయపడ్డానో ఆ జడ ఈరోజు నా ప్రాణాల్ని కాపాడింది. నిజంగా నన్ను క్షమించు. మనిద్దరి మధ్య క్షమాపణలు ఎందుకక్క? ఏదో అపార్థం వల్ల మన మధ్య పొరపచ్చలు రావచ్చు, కానీ మనిద్దరం ఎప్పుడూ అక్కా చెల్లెలమే. అలా ఆ కుటుంబం మళ్ళీ ఎప్పట్లాగానే ఆనందంగా బ్రతకటం ప్రారంభించింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.